రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి షాక్ తగిలింది. సీజేపీ నిరసనల తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే కమలం పార్టీకి ఎదురుగాలి వీచింది. బీహార్లో జెన్సీ దెబ్బకు బీజేపీ వికెట్ డౌన్ అయింది. 28 రౌండ్లు పూర్తయ్యేసరికి జెన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ ప్రత్యర్థి బీజేపీపై పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బంకీపూర్లో బీజేపీ 30 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టనున్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ యువత మార్పును కోరుకుంటోందని, ఉద్యోగాలను కావాలనుకుంటున్నారని చెప్పారు. పీకే లీడ్లో కొనసాగుతుండటంతో జెన్సురాజ్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లగా ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. 1995 నుంచి ఇప్పటి వరకు బీజేపీ బంకీపూర్లో ఓడిన దాఖలాలు లేవు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో బీజేపీనే ఉంది. ఉప ఎన్నిక వచ్చింది కూడా బీజేపీ సభ్యుడి రాజీనామాతోనే. తలపండిన నేతలందరూ ప్రచారం చేశారు. అయినప్పటికీ కాషాయం జెండా వెనుకంజలో ఉందంటే బీజేపీపై యువతరానికి ఏ రేంజ్లో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. సీజేపీ ఉద్యమాన్ని కించపరిచిన నితిన్ నబీన్ కు యువత ఓట్లతోనే బుద్ధి చెబుతున్నారు. సీజేపీని వైరస్ తో పోల్చిన నబీన్ కు వైరల్ ఫీవర్ తెప్పించేలా యువత తమ ఓట్ పవర్ ను చూపిస్తున్నారు. యువతరంతో పెట్టుకుంటే రాజకీయాల్లో నామరూపాలు లేకుండా పోవాల్సిందేనని ఈ ఎన్నికతో హెచ్చరిస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని ధాటియాలోనూ బీజేపీ చావు దెబ్బతింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ చేతిలో బీజేపీ అభ్యర్థి ఆశుతోష్ తివారీ 10,000 చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. సీజేపీ నిరసనల తర్వాత కమలం పార్టీలో కలవరం మొదలైంది. కాషాయం పార్టీ పోకడలను యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి ఫలితాలే నిదర్శనం. जनता की जीत है और जैसा कि चुनाव प्रचार के दौरान हम लोगों ने जो बात रखी थी, ये विधायक बनाने का चुनाव नहीं है। ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए। आपको जनता ने 202 विधायक जिताए हैं। किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए। अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े। ये संदेश बांकीपुर के लोगों ने दिया है। बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है। कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो, बिहार में बच्चों को रोजगार कैसे हो, पलायन कैसे बंद हो। एकमात्र यही उद्देश्य है। हम लोग को विधायक बन के ठेका पट्टा नहीं करना है। ये सीधा सीधा मैसेज है। 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं कि अब 4 किलो 5 किलो अनाज और जाति से ऊपर उठकर हम लोग के बच्चों के पढ़ाई रोजगार के लिए केंद्र सरकार और राज्य सरकार काम करे। अगर वो काम नहीं करेंगे तो आगे चुनाव के परिणाम उनको ऐसे ही देखने को मिलेंगे।
బీహార్ బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి షాక్ తగిలింది. సీజేపీ నిరసనల తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే కమలం పార్టీకి ఎదురుగాలి వీచింది. బీహార్లో జెన్జీ దెబ్బకు బీజేపీ వికెట్ డౌన్ అయింది. 28 రౌండ్లు పూర్తయ్యేసరికి జన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ ప్రత్యర్థి బీజేపీపై పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బంకిపూర్లో బీజేపీ 30 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టామన్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్ యువత మార్పును కోరుకుంటోందని, ఉద్యోగాలను కావాలనుకుంటున్నారని చెప్పారు. పీకే లీడ్లో కొనసాగుతుండటంతో జన్సురాజ్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.